పార్లమెంటులా పల్కొద్దనే పదాలు మాట్లాడితే వాటిని రికార్డుల నుంచి తీసేసేదాకా పట్టుబడతారు సభలు ఉన్నోళ్ళు. అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడిండ్రని మండిపడతారు. ఒక్కోసారి స్పీకర్ అట్లా మాట్లాడిన వాళ్ళను సభల నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. అంటే మన తాను అంత పార్లమెంటరీ పద్ధతులు సొక్కంగా పాటిస్తున్నారా? బూతులు మాట్లాడు, పెప్పర్ స్ప్రేలు కొట్టుడు చేయలేదా అంటే అట్లాంటి చిన్న చిన్నవి జరిగినాయి కానీ మరీ ఇంత ఘోరంగా ఏ దేశంలో జరగలేదు కావచ్చు. అరే రే రే అవి పిడిగుద్దులా లేకుంటే మార్షల్ ఆర్ట్స్ వచ్చిన వాళ్ళు చేస్తున్న ఫైటింగ్ సీన్లా గుద్దితే కడుపుల పేగులు గమనే తట్టే కొట్టుకుంటున్నారు కదా. వీళ్ళు ఎంపీలా లేకుంటే వీధి రౌడీలా? పార్లమెంటును చిల్లర పంచాయతీలు చేసి షెడ్యూన్ చేసిండ్రు జార్జియా ఎంపీలు. అయ్యా మీ అంత సొక్కం పూసలు లేరు. పార్లమెంట్లకు పోయి ప్రజలకు అక్కరొచ్చే చట్టాలు చేయుండ్రని జనం ఓట్లేసి గెలిపించి పంపితీగో గీ తీరుగా పరిపాలిస్తున్నారు జార్జియా దేశాన్ని. ఆ దేశ ప్రధానమంత్రి ఈ ఏడాదిలో సగబెట్టిన పనులేంటి అని, సాధించిన విజయాలేంటి అనే నివేదికను సమర్పించిండట. దాని తర్వాత అధికార పక్షాలు ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుక్కునుడు ఉంటది కదా. హాగో అప్పుడు మొదలైందట లొల్లి. కాలర్లు పట్టుకొని కడుపులో గుద్దుడు, కూసునే కుర్చీల మీద నుంచి ఉరికి హుషారు కొద్ది కొడుతున్నారు తోటి ఎంపీలను. ఈ వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాలో తిరిగే వరకు ఆహా ఓహో ఇది కదా ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చే తరీకా, ఇది కదా ప్రజలేసిన ఓటుకిచ్చే ఇలువ. జార్జియా దేశం కడమ దేశం ఎంపీలకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతున్నది. ఎంపీగా ఎంపికైతే జనం కోసం కొట్లాడే పద్ధతి ఇది. బాక్సింగ్ వస్తే ఇంకింత మంచిది. డొక్కలల్లా పక్కటెముకలల్లా ఆయు పట్టులా అరిచేతిని మలిసి పిడిగుద్దులు గుద్దాలే. అట్లయితే ఏ దేశమైనా ముంగటికి పోతది. విలువలు నీతి నియమాలు అనేటి దునియా ఉన్నంత కాలం బతికే ఉంటాయి. సిగ్గు లేకపోతే సరిపాయ్. ఏం మనుషులరా మీరు? పార్లమెంట్ లో ఎంపీలకు కాదు కదా, గల్లీల వార్డు మెంబర్ పదవులు ఉండే దానికి కూడా మీరు పనికిరారు. శిశిశిథు అని తిడుతున్నారు ఇంత మంచి వీడియోను చూసిన జనాలు. పవర్లోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలే గాని 100 ఏళ్ళు యాదుండే పనులు చేసుకుంటే దూసుకపోతుండు సీఎం విజయ్. ఓ దిక్కు అభివృద్ధి పనులతోని తమిళనాడును తలుక్కున మెరిచేటట్టు చేసుకుంటనే, ఇంకో దిక్కు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా మాట అంటే మాటనే అనిపిస్తుంది. మాకిసొంటి సీఎం ఎందుకు లేకపాయా అని కడమ రాష్ట్రాలు కడుబాధ పడుతురు కావచ్చు పోరి తమిళనాడు సీఎం విజయ్ని చూసి. ఇగో ఈ పథకం తెచ్చి పబ్లిక్ మంచి చేస్తున్నాడు, అగోగా పని చేసి పతార పెంచుకున్నాడు అనుకుంటా రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఇప్పటికే ప్రైవేట్ బడి పిల్లల ఫీజుల మీద కంట్రోల్ అంతా సర్కార్దే ఉంటది, మేము చెప్పినంతనే ఫీజులు తీసుకోవాలి, ఏ క్లాస్కి ఎంత తీసుకుంటారనే నోటీస్ బోర్డులో కూడా రాసి కుల్లా చూపియాలి. రూపాయి ఎక్కువ తీసుకున్నట్టు తెలిసినా స్కూల్ను సీజ్ చేస్తామని విజయ్ ఆర్డర్లు ఇచ్చేవారు కలా. లక్షలు అప్పులు చేసే మా బాధ తీరిసి మా అన్న లెక్కన ఆదుకున్నా అనుకుంటా పిల్లల అమ్మనాయలు మురిసిపోతున్నారు. ఇప్పుడు ఆడవిళ్లకు మేనమామన్ అయితా అనుకుంటా కొత్తగా తాయి మామన్ తంగమూత్రం తిట్టమనే పథకం తెచ్చిండు. ఇక దీని అర్థం ఏంటంటే మేనమామ బంగారు ఉంగరం పథకం అన్నట్టు. ఈ స్కీమ్ కింద సర్కార్ దవాఖానల్లో అప్పుడే పుట్టే పిల్లలకు ఓ గ్రామం బంగారు ఉంగరం ఇస్తారట. ఈ పథకానికి ఏడాదికి ఏం తక్కువ 755 కోట్ల ఖర్చు అవుతున్నదట. కానీ ఏడాదికి సర్కార్ దవాఖాన పుట్టే 4.5 లక్షల మంది పిల్లలకు ఈ ఉంగరాలు అందబోతున్నాయని లెక్కలు చెప్తున్నారు ఆఫీసర్లు. ఇక మేనిఫెస్టోలో చెప్పిన తీరే ఇచ్చిన హామీని తీరుస్తుండే వరకలా దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా మాటిస్తే మావిడ తప్పేది లేదు మరి అని అనుకుంటే ఎలివేషన్లు ఇస్తుంటే అపోజిషన్ వాళ్ళు ఆడిపోసుకుంటున్నారు. అన్ని కోట్ల పైసలతోని అదే సర్కార్ దవాఖానలలో సవలతులు చేయొచ్చు కదా, పేషెంట్లకు మందులు ఇప్పించచ్చు కదా, ఇంకేమైనా మిషన్లు ఇప్పించచ్చు కదా అని మాట్లాడే వరకలా అచ్చా మరి ఇదివరకు కూడా మీరే కదా సర్కారులు ఉన్నది, మీరెందుకో మంచి చేయలేదు మరి. అయినా ఇచ్చిన హామీలు పట్టించుకోకుంటేనేమో అబద్ధాల సర్కార్ అని ప్రసారాలు చేస్తారు పబ్లిక్లా. 100 రోజుల్లో పట్టిన ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తేనేమో పైసలు ఖరాబ్ చేస్తురని మాట్లాడతారా అని అనుకుంటా కౌంటర్లు ఇస్తారు టీవీకే కార్యకర్తలు. అయినా అంటూలా అంటేనే ఉంటారు, చేష్టోళ్ళు మనం చేస్తూనే ఉండాలనుకుంటా విజయ్ అయితే ముంగటికే పోతున్నాడు తీరి.